హలో ఎవ్రీవన్. వీడియో కంటెంట్ క్రియేషన్, షార్ట్ వీడియోస్, స్టోరీ వీడియోస్, రెడిట్ కంటెంట్, ఫేక్ టెక్స్ట్ ఇవన్నీ చేయడానికి టైం వేస్ట్ అవుతుందా? ఇక టెన్షన్ అవసరం లేదు. దీనికోసమే ఉంది ఆల్ ఇన్ వన్ కంటెంట్ క్రియేషన్ ఏఐ టూల్, షార్ట్ ఏఐ. ఒక ఐడియా ఇస్తే చాలు, ఈ టూల్తో షార్ట్ వీడియోస్, ఏఐ స్టోరీ వీడియోస్, ఫేక్ టెక్స్ట్, రెడిట్ కంటెంట్ అన్ని క్షణాల్లో రెడీ అవుతాయి. ఇక టైం సేవ్ అవుతుంది, కంటెంట్ క్రియేషన్ స్మార్ట్గా మారుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడే వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. క్రోమ్ ఓపెన్ చేయండి, అందులో షార్ట్ ఏఐ అని టైప్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ తోటి డైరెక్ట్గా మీరు ఈ షార్ట్ ఏఐని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ సైట్ ఉంటుంది, ఆ సైట్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి హోమ్ పేజ్ ఇలా వస్తుంది. లాగిన్ లేదంటే సైన్ అప్ చేయొచ్చు ఫస్ట్ టైం. ఇక్కడ మనకి స్టార్ట్ క్రియేటింగ్ ఫర్ ఫ్రీ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మనం జీమెయిల్ ఐడి తోటి సైన్ అప్ చేయొచ్చు. ఓకే, మనకి ఇనిషియల్గా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏఐ టూల్స్, ఆటో క్లిప్ అని, క్యాప్షన్ జనరేటర్ అని, ఏఐ స్క్రిప్ట్ అని మనకి మెయిన్గా చేసే టూల్స్ అక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మొత్తం ఈ ఏఐ టూల్ తోటి ఏమేమి చేయొచ్చో మొత్తం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ మళ్ళీ రైట్ సైడ్ కవర్ అవుతాయి. ఇక్కడ ఏఐ స్టోరీ వీడియో ఉంది, నేనైతే దాని మీద క్లిక్ చేశాను. జస్ట్ మనకి స్క్రిప్ట్, బ్యాక్గ్రౌండ్, సబ్ టైటిల్స్, వాయిస్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఇమీడియట్గా మనం యూజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఆటోమేటికల్గా ఉన్న ఏఐ స్క్రిప్ట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నేను ఒకటైతే క్రియేట్ చేసి చూపిస్తాను, ఒక 1 minute వీడియో, ఏఐ వీడియో. దానికోసం అయితే స్టార్టింగ్ హుక్, ఎండింగ్ హుక్ కావాలి, స్టోరీ కావాలి, స్క్రిప్ట్ కావాలి. దానికోసం అయితే ChatGPTలో నేను ముందే ఒక 1 minute స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసి పెట్టాను. దీన్ని అయితే నేను ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ అయితే చేస్తాను. సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. మనం స్క్రిప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ఎండింగ్ హుక్. ఆల్రెడీ నేను స్టార్టింగ్ హుక్ అనేది పేస్ట్ చేశాను. ఇలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ స్క్రిప్ట్ని మనం 1000 క్యారెక్టర్స్కి ఒక 1 minuteకి సెట్ అయ్యేటట్టు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ చూడడానికి మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి సబ్ టైటిల్ సెక్షన్కి వస్తుంది. అంటే మనం వాయిస్కి సబ్ టైటిల్స్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సబ్ టైటిల్స్ ఉంది, అది చెక్ చేసుకోండి. తర్వాత వాయిస్, చాలా వాయిసెస్ ఉన్నాయి. మనకి ఏ టోన్లో కావాలో అవి ప్లే బటన్ ప్లే చేసుకొని చెక్ చేసుకొని ఇక్కడ మనం క్రియేట్ మీద క్లిక్ చేయొచ్చు. అవసరమైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇమీడియట్గా షార్ట్ అయితే విత్ టైటిల్స్ తోటి ఏఐ షార్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం అక్కడ చూడవచ్చు ఎంత నీట్గా క్రియేట్ అయిందో. ఇలాంటివి ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఆప్షన్ ఉంటుంది. లేదంటే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో రీజనరేట్ ఆప్షన్ కూడా ఉంటుంది, మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని డౌన్లోడ్ కూడా ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. మనకి ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది, ఇమేజ్ టు ఇమేజ్ కూడా ఉంది. ఇమేజ్ని మాడిఫై చేసుకోవడానికి మనకి చాలా ఏఐ మోడల్స్ ఉన్నాయి. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ మనం యాస్పెక్ట్ రేషియో అండ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఎన్ని అవుట్పుట్ ఇమేజెస్ కావాలి అని జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఇమేజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఆటో క్లిప్ ఇది చాలా మంచి ఫీచర్ ఉంది. ఏంటి అంటే లాంగ్ వీడియోని మనం చాలా తక్కువ టైంలో షార్ట్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోని షార్ట్ లాగా చాలా బాగా క్రియేట్ చేస్తుంది. అది కూడా వైరల్ షార్ట్స్ని క్రియేట్ చేసి ఇస్తుంది. నేనైతే ఇక్కడ ఒక లాంగ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేశాను. అప్లోడ్ కూడా మనం డ్రైవ్ నుంచి కానీ డైరెక్ట్ యూట్యూబ్ నుంచి కానీ ఇవ్వచ్చు. అప్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం గెట్ క్లిప్స్ అనే ముందు కింద కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆ వీడియో టైప్ ఏంటి, గేమింగ్ టైపా, లైఫ్ స్టైల్ టైపా, లాగా, స్పోర్టా,
లేదంటే ఏఐని డిటెక్ట్ చేసుకోమంటే ఏఐని డిటెక్ట్ చేసుకుంది. ఆస్పెక్ట్స్ రేషియో, నెక్స్ట్ డ్యూరేషన్, ఆ షార్ట్ ఒక్కొక్క షార్ట్ ఎంత డ్యూరేషన్ ఉండాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ టైటిల్ కావాలంటే ఎస్ పెట్టుకోవాలి, వద్దు అనుకుంటే నో పెట్టుకోవాలి. ఇక్కడ సబ్ టైటిల్స్ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు వీడియో టోటల్ లెంత్ వస్తుంది, ఏ లెంత్లో మనకి వీడియో కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఆ బార్లో. అయిపోయిన తర్వాత ఇక్కడ గెట్ క్లిప్స్ మీద క్లిక్ చేయండి. సో గెట్ క్లిప్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ జనరేటింగ్ అయితే అవుతుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది దీనికి. సో ఇక్కడ ప్రాసెస్ అయితే అయ్యింది. దాని మీద క్లిక్ చేయగానే ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే కింద మనం చూడొచ్చు వైరల్ షార్ట్స్ అనమాట ఇవి. సో విత్ సబ్ టైటిల్ కావాలంటే సబ్ టైటిల్ కూడా వస్తాయి. సో చూడండి, ఒక లాంగ్ వీడియో అనేది మనకి ఇక్కడ షార్ట్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇలా మీరు ఒక లాంగ్ వీడియోని వైరల్ షార్ట్స్ లాగా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ టైంలో వితౌట్ ఎడిటింగ్, మీ టైం వేస్ట్ కాకుండా. సో చాలా తక్కువ టైంలో మీరైతే ఇది చేసుకోవచ్చు. ఇది ఆటో క్లిప్స్ ఎలా చేసుకోవాలనేది. ఇక మనం పాపులర్ టెంప్లెట్స్ అంటే మామూలుగా రెడిట్ స్టోరీస్ ఎలా ఉంటాయి, ఇలాంటి వీడియోస్ చేసుకోవచ్చు. రెడిట్ స్టోరీస్, ఫేక్ టెక్స్ట్ వీడియోస్ చాలా ఫేమస్ అవుతున్నాయి ఈ కంటెంట్ మొత్తం. సో ఇది ఏఐ స్టోరీ వీడియోస్, ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. డైలాగ్ జనరేటర్, జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఉంటుంది, డైలాగ్ తోటి ఫేమస్ అయిన ఛానల్స్ ఉన్నాయి. నెక్స్ట్ సూపర్ హీరోస్ ఇక్కడ ఉంది. ఈ వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ యూజ్ చేసి ప్లాన్ కావాలి అంటే ప్లాన్ కూడా పర్చేస్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.